కాబట్టి భూమి మీద చాలాసార్లు జరిగిన మరణాల దగ్గర ఫ్లెక్స్లో వేస్తున్నాం. ఆకస్మిక మరణాన్ని బట్టి చింతిస్తున్నాము. ఆకస్మికం ఏముండదండి, అది దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. భూమి మీద ఆ వ్యక్తికి దేవుడు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో అంత వయసు జీవించవలసిందే. అయితే దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా గనక బ్రతికితే, దేవుని యొక్క కృపాకాలం ముగిస్తే నియమింపబడిన దినాల కంటే ముందుగానే పిలువబడవచ్చు. అయితే ఆకస్మికం మాత్రం దేవునికి కాదు, దేవుని నిశ్చయం ప్రకారమే సమస్తం జరుగుతుంది. అయితే ఈ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకునే సంగతులు, భూమిని విడిచిన వారి యొక్క జ్ఞాపకం. నీతిమంతులైతే ఆ నీతిమంతులను గూర్చిన జ్ఞాపకం. అది ఎందుకు అని అంటే, మొదటిది కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు. వారు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం కదా, ఈ భూమి మీద వారి ప్రయాసములు మాని దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంచేత సేవకులు జ్ఞాపకం చేసినట్లుగా మొదటి దశలోనికాయల పత్రిక 4వ అధ్యాయంలో నిద్రించుచున్న వారిని గూర్చి అంటాడు. అది కేవలం నిద్ర తాత్కాలికమైన ఎడబాటు. ప్రభువునందుండి మృతులైన వారు మొదటలే. అంచేత దేవుని యందుండి ఈ లోకాన్ని విడిచిన వారిని గూర్చిన కుటుంబ సభ్యులకు దుఃఖం ఉంటుంది, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె కాదు. నిరీక్షణ లేని వారికైతే శాశ్వతమైన ఎడబాటు. ఒకవేళ చనిపోయిన వారు నిరీక్షణ లేని వారు అయ్యుండి, బ్రతికున్న వారికి నిరీక్షణ లేకపోతే ఇద్దరు కలుసుకునే స్థలం వేరుగుంటుంది, దుఃఖభరితమైన స్థలం. కానీ ఈ లోకాన్ని విడిచిన వారికి ప్రభువును గూర్చిన ఆ నిశ్చయిత రక్షణ అనుభవం కలిగి ఉంటే, మనము కూడా నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన తన దూతంతో పాటు ఆయన నిద్రించిన వారిని తోడుకుని వస్తారు. అది మన నిరీక్షణ. కాబట్టి కలిగే ఈ దుఃఖము తాత్కాలికమైన దుఃఖం, తాత్కాలికమైన ఎడబాటును గూర్చిన దుఃఖం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. చాలాసార్లు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కానీ చనిపోవటానికి ఎంతమంది ఇష్టపడతాం? చనిపోవటానికి, లేకపోతే చాలా బయట ఎప్పుడైనా ఒకరి మీద ఒకరు కోపం వ్యక్తం చేసుకునేటప్పుడు చచ్చినోడా అలాగా, అది ఎంత కోపం వచ్చేస్తుందని వెంటనే నన్ను చచ్చినోడా అంటావా, చచ్చిందని అంటావా? కానీ ఫిలిప్పీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ప్రభు అంటే డైరెక్ట్గా చచ్చిన వాళ్ళు అంతే, కానీ క్రీస్తుతో కూడా బ్రతికి. కాబట్టి బ్రతికిన మనకి ఓ నిరీక్షణ ఉంది. ఏంటది? ఈ లోకాన్ని విడిచిన వెంటనే ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం. అందుకని ఆ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆ మాట అన్న వెంటనే 21వ వచనంలో మరలా అంటాడు, నేను వెడలిపోయి ప్రభువుతో కూడా ఉండవలనని ఆశ ఉందంట. ఆయన బ్రతుకున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, కానీ ఆయన ఆశ ఏంటంటే నేను వెళ్ళిపోవాలి, నా నిత్యమైన నివాసానికి వెళ్ళిపోవాలి, ప్రభువుతో ఉండేదానికోసం వెళ్ళిపోవాలి. అదే ప్రకటన గ్రంథంలో కూడా 13వ అధ్యాయంలో మనం 14వ వచనం చూస్తాం కదా, వారు తమ ప్రయాసములు మాని, భూమి మీద ఉన్నంతకాలం ప్రయాసే, దేహంతో ఉన్నంతకాలం, ఈ మట్టి దేహం ఇది, దీనికి అనేక రకాలైన బలహీనతలు, అనారోగ్యాలు, రకరకాలైన సంగతులు, వీటి వలన ఈ దేహం మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో మన యాత్ర ముగిస్తామో వెంటనే ఈ లోక సంబంధమైన దుఃఖము, బాధ, వేదన
ఈ ఏడుపు, ఆకలి ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా వాటి నుంచి విడుదల, దాన్ని బట్టి మనం సంతోషించవచ్చు. రెండోది, వారు ప్రభుతో ఉన్నారు కనుక ఒకానొక దినాన్ని మనం కూడా ప్రభుని సంధిస్తాం, ప్రభు దగ్గరికి వెళ్తాం. మరి చేసుకునే జ్ఞాపకాలు సేవకులు కూడా జ్ఞాపకం చేశారు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో దొరకాను గురించి, ఆమె సత్క్రియలు ధర్మ కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె లోకాన్ని విడిచింది. విడవగానే చుట్టూ చేరిన వారందరూ చేసేది ఏంటంటే ఆమెను గూర్చిన ధర్మకార్యాలు, ఆమె చేసిన సత్క్రియలు జ్ఞాపకం, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం. దాని కొరకు మనకి వారొక మాదిరి. వారి జీవితంలో వారు కలిగి ఉన్న నిరీక్షణలో మనము కూడా హెచ్చరించబడి ముందుకు కొనసాగుతారు. మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఈ భూమి మీద సేవకులు చెప్పినట్లుగా సంఘంలో మనకు ఒక స్థానం, సంఘానికి మనం ఒక మాదిరి, కుటుంబానికి, కుటుంబ సభ్యులకి, మన వెనక ఉన్న వారికి ఒక మాదిరి మనం ఉంచి వెళ్ళవలసిన వారంగా, అలాగే సంఘంలో కూడా మనం దేవుడు మనకు నియమించిన పనిలో నమ్మకంగా ఉంటూ సంఘానికి ఒక మాదిరిగా, అలాగే సమాజంలో కూడా కుటుంబంలో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా కానీ ఆ ముఖంలో సంతోషం మనం ఎలా కనుగోగలుగుతున్నాం? మనల్ని చూసే అన్యులు ఒక గొప్ప ప్రశ్నకు గురవ్వాలి. మనలో ఉన్న నిరీక్షణ మన ముఖంలో కనబడగా, మనలో ఉన్న ఆ నిత్యత్వమును గూర్చిన ఆశ, పౌలు భక్తుల వలె ఆ ఆశ ఒకరొక దినాన అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ఉంటాను. ఈ లోకంలో ఉన్నాయన్నీ అది దుఃఖమవనివ్వండి, సంతోషమవనండి, అశాశ్వతమై. కాబట్టి దీన్ని విడిచి నిరంతరం దుఃఖము, వేదన, ఏడుపు లేని స్థలంలో ఉంటాననే నిరీక్షణ, దాన్ని గురించిన ఆ ధైర్యము, దాన్ని గురించిన సంతోషము మన ముఖాల్లో చూడగలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అంటే 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఏ స్థితిలో ఉండి చెప్తున్నాడండి ఆ మాట? ఆయన రోమా జైలు, అది మామూలుగా జైలు అనడానికంటే బహు భయంకరమైన, కఠినమైన, ఏ విధమైన నివాస యోగ్యం కాని గుహ లాంటి దాంట్లో ఉండి అక్కడ అంటున్నాడు. తనకి ఏ విధమైన సౌకర్యం లేదు, ఏ విధమైన ఆ నిరీక్షణ లేదు, బతుకుతనాల నిరీక్షణ లేదు, భౌతికంగా ఉండటానికి ఏ విధమైన సౌకర్యం లేదు. కానీ ప్రభునందు ఆనందించడం, మరలా చెప్పుదును. ఎలా వచ్చింది అది? అది క్షయమైపోయే దేహానికి కలిగిన స్థితిని పట్టించుకోకుండా ఆత్మలో దేవునితో తను కలిగి ఉన్న ఐక్యంతో, ప్రభువునందు తను కలిగి ఉన్న నిరీక్షణను బట్టి. కాబట్టి ఈ భూమి మీద ఉండగా మనం అట్టి పరిపక్వతకి రావాలి. దాని గురించే ఇలాంటి ఆదరణ కూడికల్లో మనం హెచ్చరించబడుతూ వస్తాం. ఈ ఆదరణ కూడికల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ప్రభునందున్న బిడ్డలు ఎట్టి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నారో మనం ఆ జ్ఞాపకాలను బట్టి హెచ్చరించబడి, ఆ జ్ఞాపకాలను బట్టి మనం పరిపక్వతకు రాగలిగినట్లు మనం వారిని ఒక మాదిరిగా, చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తారు. సేవకులు ఇచ్చిన సమయం అయిపోయింది. యోహాను రాసిన మొదటి పత్రిక, దానిలో 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందు. మనం అంతకంతకి మార్పు చెందుతూ క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడేది ఎంతవరకు అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా మనం ఉండాలి, ఆయన పోలి ఉండాలి. తండ్రి మనల్ని చూసినప్పుడు క్రీస్తు ప్రభువు పోలిక మనలో కనబడాలి, క్రీస్తు ప్రభు స్వభావం మనలో కనబడాలి. దాని కొరకు అది మన టార్గెట్. భూమి మీద ఎవరో ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకుంటే అది చాలాసార్లు మనల్ని అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, మనల్ని పడగొట్టవచ్చు, మన యొక్క తలంపు, ఉద్దేశం పాడు చేయొచ్చు.
అందుచేత హెబ్రీ పత్రిక మొదట 12:2 అంటాడు, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు. భూమి మీద ఎవరిని చూడను, మంచి వాళ్ళు కానీ సేవకులు కానీ ఎవరినే కానీ, అది కేవలం మనం చూడవలసింది యేసుక్రీస్తు ప్రభు. ఎంతవరకు ఆయన పోలి ఉండే పోలిక మనలో ఏర్పడింది. అందుచేత నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, వారి యొక్క సక్రియలను మంచి క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ, వారిని గురించిన సాక్ష్యం వింటూ మనలో ఇంకా ఎక్కడ సరి చేయబడవలసిందో దాన్ని సరి చేసుకుంటాం. ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మిక్కిలి అనుకూలమైన సమయంలో ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆ నిరీక్షణలోనికి, ఆ దుఃఖము వేదన, శాశ్వతమైన వేదన కలిగి ఉండే పరిస్థితి నుంచి విడుదల పొంది నిత్యమైన నిరీక్షణలోనికి మారగలిగినట్లు ప్రభు సహాయం కొరకు మనం వేడుకోవాల్సిన దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించడం గాక అవకాశం ఇచ్చిన అభిషక్తులు, సేవకులు, వేదిక ఇచ్చిన పెద్దలకి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తుంది. దేవుని యొక్క నామంలో మంచి మాటలు, మనకు నిరీక్షణను గురించినటువంటి చక్కని వర్తమానాన్ని మనకు అందించినటువంటి సాల్మన్ రాజు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక సమయంలో మున్రాజు గారు ఉన్నారండి, వారు ఉన్నట్లయితే బాగుండేది. కొన్ని గ్రీటింగ్స్ ఎవరైనా చెప్తారేమో అనుకున్నాము, కానీ వారి ద్వారా మరి వర్తమానాన్ని అందిద్దాం అనుకున్నాం, కానీ వారు మా మధ్య లేరు. సరే, ఏమైనప్పటికీ మరి సమయంలో ఈ యొక్క ఆదరణ కూడిక మన తల్లిగారు సంపూర్ణమ్మ గారి యొక్క ఈ ఆదరణ కూడికలో ఇప్పటి వరకు దైవజనులు మంచి మరణాన్ని గురించి, నిరీక్షణ గురించి ఎన్నో వర్తమానాలు చెప్పుచు అందులోనే హెచ్చరికలు, మనం ఏ విధంగా మారు మనసు పొందాలి అనేటువంటి విషయాలను మనకు చక్కగా తెలియపరిచారు. మరి నిజంగా ఈ లోకం శాస్త్రమైందా అంటే మనకి ఈ లోకం శాస్త్రమైంది కాదు, దేవుడే శాస్త్రమైన వాడు. 90వ కీర్తన మనం చూస్తే, నేను కూడా 12:10 అయింది, నేను 12:30 లోపే ముగిస్తాను కాబట్టి కొన్ని మాటలే. ఇక్కడ మనం చూస్తే 90వ కీర్తన అంటాడు, తరతరములకు ప్రభువా మా నివాస స్థలము నీవే అంట. పర్వతములు పుట్టక మునుపు, లోకమును అది కలగక మునుపు నీవే మా దేవుడు. నీవు నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చున్నా, మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటాడు. కానీ ఈ లోకంలో మనుషులుగా పుట్టినటువంటి మనం ఏమై ఉన్నాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మనం ఏమై ఉన్నామండి? మట్టే. మానవుడు ఏమై ఉన్నాడు? మన్నే. కనుక ఆదాముతో చెప్పినట్లుగా, ఆదాము నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అంటున్నాడు. కానీ దేవుడు ప్రసంగి అంటాడు ఒక చక్కని మాట, మునుపటిది మన్నే గనుక అది మన్నైపోతుంది, ఆత్మ దేవుడు ఇచ్చినాడు కాబట్టి అది దేవుని వద్దకు చేరును అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక సత్యం ఉన్నది, ఒక మర్మం ఉన్నది. ఏమిటయ్యా అంటే, ఈ మన్నైనది తిరిగిన రీతిగా మళ్ళీ మన్నైపోవాలని దేవుడు కోరుకోలేదు. కానీ కొలసీలకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క అభిష్టాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే అక్కడ అంటాడు, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. ఏంటి దేవుని యొక్క ఇష్టం ఏమిటయా అంటే, సమస్తాన్ని, ఏమిటి? ఈ భూలోకంలో ఉన్నటువంటివి సమస్తమును, పరలోకంలో ఉన్న సమస్తము కూడా ఆ యొక్క క్రీస్తు ద్వారా ఆయన చెంతకు చేర్చుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమై అన్నది. అందులో ప్రాముఖ్యంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్తం, అందులో ప్రాముఖ్యంగా ఆయన స్వరూపాన్ని అనుగ్రహించినటువంటి మానవులమైనటువంటి మనం, సమస్త జీవకోటి, అదేవిధంగా పరలోకమందు ఉన్నవి, భూలోకమందు ఉన్నవి అన్నీ కూడా ఆయన యొక్క చెంతకు చేర్చుకోవాలనేటువంటి ఒక అభీష్ట ఆయనకి ఇష్టమై ఉన్నది. అందుని గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఈ సమస్త సృష్టికి అందరికంటే కూడా ముందుగా ఉన్నాడు. అందుకనే మోషే ప్రార్థన అంటే, తరతరములకు మా నివాస స్థలము నీవే. యుగయుగాల నుంచి ఉన్నటువంటి దేవుడు,
యుగాలు అంటే మనకి గ్రంథాల్లో మనం చూసినప్పుడు 4 యుగాల గురించి మనం చూస్తాం. ఒకటి కృతాయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, 4వది కలియుగం. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామయ్యా అంటే కలియుగం, అంతిమ దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినాలలో క్రీస్తే మన రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన యొక్క సువార్త ద్వారా మన అందరం కూడా ఈ పరలోకమందున్నవి భూలోకమందున్నవి సమస్తాన్ని తాను యొక్క స్వాధీనములు ఆయన ఏ విధంగా సృష్టించాడో, ఆ సృష్టి ఏ విధంగా ఆదిలో ఉన్నదో అదే రీతిగా ఆయన మలుచుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అంటాడు, సృష్టి యావత్తు కూడా మిగుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ మాట్లాడతాడు. అంటే మనుషులమైనటువంటి క్రీస్తుయందు విశ్వాసం ఉంచినటువంటి మనమే కాదు కానీ ఈ సృష్టి కూడా ప్రసవ వేదన పడతా ఉన్నదంట. ఎక్కడికి చేరాలని? క్రీస్తును చేరాలని. చూడండి ఎంత మర్మముతో కూడినటువంటి మాటలను ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఆది సంభూతుడైనటువంటి ఆయన ఏమైనాడంటే ఈ సంగమునకు శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటకు ఆది సంభూతుడు ఆయను. ఆ దేవుడే ఆది సంభూతుడు, ఆది అంతమునై ఉన్నటువంటి వాడు. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే అల్ఫయు ఓమెగయు నేనే అంట, ఆది అంతము నేనే. ఆ మహిమ కలిగిన దేవుని యొక్క ఆ సంవత్సరాలను లేకపోతే ఆయన యొక్క కాలాన్ని మనం ఎంత అని పరిగణించడానికి లేదు. కానీ ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే ఆది సంభూతుడై ఉండి ఆ యొక్క మరణంలో కూడా ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఒక మానవుని ద్వారా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చెప్పినప్పుడు మరణము ఒక మనిషి ద్వారా ఏ విధంగా మనకు సంక్రమించిందో నిత్య జీవం కూడా క్రీస్తు ద్వారా మనకు అలాగనే సంక్రమించింది. కాబట్టి దేవుడు అంటాడు, అక్కడ పౌలు గారు అంటాడు, ఆయన మరణం ఎలా వచ్చిందో ఆ పునరుద్ధాన అనుభవంలో మనకు నడిపించడానికి క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడినాడు. కాబట్టి ఆయన వారు మొదట లేపబడుదురు అంటాడు. ఎవరు వారు అంట? ఆయన వారు. ఎవరు ఆయన వారు? క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క బిడలుగా మనము క్రీస్తు యొక్క విశ్వాసమును కలిగినటువంటి వారిగా మనం ఉండటమే ప్రాముఖ్యమైనది. క్రీస్తుని ఎరగటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూస్తే మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధులు ఏమవ్వాలంట? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి. ఏ విధంగా మనం పరిశుద్ధులమైనటువంటి వారు? ఎవరు పరిశుద్ధులంటే మన ఎవరం కూడా పరిశుద్ధులం కాదు. కానీ ఇందాక అయ్యగారు చెప్పారు మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మన అపరాధముల చేత మనము చచ్చిన వారు, ఆయన కృప వలనే రక్షింపబడినటువంటి మనం, ఆయన కృప వలన నీతిమంతులుగా మార్చబడినటువంటి మనం. అది మన క్రియలు కాదు కానీ ఆయన ఉచితమైన కృప వలనే మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. పరిశుద్ధులమైనటువంటి మనము ఇప్పుడు ఏమవ్వాలంటున్నాడు ఆయన? సంపూర్ణులుగా మార్చబడాలి. ఎటువంటి సంపూర్ణత? క్రీస్తు కలిగి ఉన్నటువంటి సంపూర్ణత. క్రీస్తు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడు? ఆ క్రీస్తు ఏ విధంగా ఆయన యొక్క నీతిమత్వాన్ని మనకు ప్రచురపరిచాడు, అదేవిధంగా ఆయన ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా మహిమను కనపరిచాడు, ఆయన ఏ విధంగా ఈ లోకంలో తన యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడో అదే సత్యాన్ని, అదే పరిశుద్ధతను, అదే యథార్థతను, అదే మార్గాన్ని మనకు చూపటానికి ఒక పరిపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనము ఆయన విశ్వాసమును బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో సంపూర్ణతను మనం పొందుకోవాలి. ఏ విషయంలో సంపూర్ణతను పొందుకోవాలండి? విశ్వాస విషయంలో పరిపూర్ణత కలిగిన వారిగా మనం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనేది ఒక వరం.
అది దేవుడు మనకిచ్చినటువంటిది. అది ఏమిటంటే నిజ క్రీస్తుని గురించి, నిజమైనటువంటి రక్షకుడైన క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవడంలో సంపూర్ణులుగా మనం ఉండాలి. ఈ లోక జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడలేదు. ఏ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నా అంటే క్రీస్తుని గురించిన జ్ఞానంలో పరిపూర్ణతను మనం సంపాదించుకోవడానికి, విశ్వాసంలో పరిపూర్ణులుగా మనం ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుడు ఆయన పరిశుద్ధులమైనటువంటి మనల్ని సంపూర్ణులుగా మార్చగలుగుతారు. అందుకని ఈ దీన శరీరము ఆయన యొక్క మహిమ శరీరమును సమరూపము కలిగిదానిగా మార్చువాడైనటువంటి క్రీస్తు యందు మనం నిలిచి ఉందమంటే, పిలిపిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే అక్కడ దేవుని యొక్క లేఖనాల్లో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చూడండి 21వ వచనంలో మనం చూసినప్పుడు, సమస్తమునకు తనకు లోపరుచుకునగలిగిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క మట్టి శరీరం మట్టిగా మిగిలిపోవటం కాదు, కానీ దేవుని యొక్క అనాది సంకల్పం ఏదైతే ఉందో, ఆయన యొక్క మనోభీష్టం ఏదైతే ఉన్నదో, ఆయన అనాదిగా ఉన్నప్పుడు ఆ ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ పర్వతములను లోకమును కలిగింపక మునుపు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించుకున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో తిరిగి అదే యొక్క ఉద్దేశములో ఈ సర్వ సృష్టి, సర్వ మానవాళి, ఆయన సృష్టించిన ప్రతి మానవాళి కూడా క్రీస్తు యొక్క మహిమకు సమరూపము కలిగిన వారిగా మనం ఉండి క్రీస్తుని ఎదుర్కొనేటువంటి వారిగా మనం ఉండాలని కోరు. అందుకనే అంటాడు, మానవ పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉంది, ఈ భూలోకంలో లేదు. ఈ భూలోకంలో ఏమి మనకి. అందుకని అంటాడు యోబు 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 7వ వచనం మొదటి, ఈ యొక్క నరుని యొక్క కాలము యుద్ధ దినములు లాంటివి, అది నీడ వంటిది కాదా అంటాడు. అంటే మన దినాలు ఈ లోకాలు ఎలా ఉంటే కూలివాని దినములు వంటివి అంటాడు. అంటే ఈరోజు కూలి ఉంటుందో రేపు పొద్దున ఉంటుందో లేదో, మనకి జీతం అంటే నెల చేస్తే జీతం వస్తుందని మనం నమ్ముతాం. కూలివాడంటే ఈ రోజుదే, రేపు ఉందో లేదో మనకి. మన బ్రతుకులు కూడా అంతే. మనం అనుకుంటాం ఈరోజు బ్రతకాలి, అది 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలని మనము మన ప్లానింగ్లో మనం వేసుకుంటమే కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనకైతే. అంటే కూలివాని దినములు లాంటివి, ఒక గడ్డి పువ్వు లాంటివి మన జీవితాలు, ఒక ఆవిరి వంటివి, బురగ వంటి మన జీవితాలకు ఆ యొక్క కృపలు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో మనం ఎలా ఉండాలంటే ఒక సంపూర్ణతను సంతరించుకునే వారిగా, క్రీస్తుకు సమరూపమైనటువంటి ఆ మహిమలు మనము సమరూపము కలిగినటువంటి విశ్వాసాన్ని, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, ఆ సంపూర్ణమైనటువంటి క్రీస్తు జ్ఞానాన్ని ఈ లోకంలో ఉండగానే మనం పొందుకుని దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా చిన్న మాట నేను ముగిస్తాను. దేవుని యొక్క తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా కొన్ని హెచ్చరికలు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే 1 తిమోతి, అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అంటున్నాడు. ఏం సంపాదించుకోవాలంట మనం ఈ లోకంలో? పైన వచనాలు నేను చదివిలా 10వ వచనం నుంచి, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమ్మును తామే పొడుచుకుండ్రి అంటాడు. ఈ లోకంలో ఈ ధనాపేక్ష వలన, ఈ లోకాశల వలన, ఈ లోకం అంతా కూడా ఏమైందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, వీటిలోనే మన యొక్క మనుగడ కొనసాగుతూ ఉన్నది. అందుకని అంటాడు, ఆ యొక్క వారి కడిపే వారికి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయముల గురించి వారు ఏం చేస్తారంట? అతిశయపడుతున్నారంట. అటువంటి స్థితిలో కాదు మనం ఉండాల్సింది. సిగ్గుపడాల్సిన విషయంలో మనం సిగ్గుపడాల్సిన విషయంలో మనం ఏదో ఆనందపడతాం, అతిశయించడం కాదు, కానీ దేవుని విషయంలో అతిశయించేవారిగా మనం ఉండాలి. ఈ లోక విషయంలో సంతోషించేవారిగా కాదు, ఈ లోక విషయంలో అతిశయించేవారిగా కాదు, దేవుని విషయంలో మనం అతిశయించినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సంపూర్ణతను మనం పొందుకోవడానికి దేవుడు కృపను మనకిస్తాడు. అందుకోసం ఇక్కడ తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, దేన్ని విసర్జించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు అంటాడు. ఇవన్నీ కూడా ఏమిటాయి ఆ సంపాదన అంటే? ఇవన్నీ మనకి ఎందులో కనపడతాయి? ఎక్కువగా ఆత్మఫలాల్లో మనకు కనపడతాయి. ఆత్మఫలములే క్రీస్తు యొక్క సుగుణాలు, క్రీస్తు యొక్క ప్రవర్తన, క్రీస్తు యొక్క నీతి, క్రీస్తు యొక్క సత్యం, క్రీస్తు యొక్క మార్గం ఎందులో ఉన్నాయంటే ఆత్మఫలంలో దాయబడి ఉన్నది నాయన. కాబట్టి దేవుని బిడ్డలుగా అటువంటి మార్పు చెందినటువంటి మారు మనసు మనలో ఉన్నాయి.
అందుకని ఈ అంత్య దినాల గురించి చెప్తాడు ఈయన మాట్లాడతానే. రెండవ పత్రికలో కూడా మనం చూస్తే, తిమోతికి రాసి రెండవ పత్రికలో చూస్తే ఎక్కడ ఉన్నామంట 3వ అధ్యాయంలో చూస్తే, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఏ దినాలండి? అంత్య దినాల్లో ఎలాంటి దినాలు వస్తున్నాయంట? అపాయకరమైన. ఎప్పుడు ఎవరు విజయవాడకి ఏమైనా వరద వచ్చి చచ్చిపోతారని ఎవడన్నా అనుకున్నాడా? అంటే ఎవరైనా ఇండోనేషియాలో మన ఆ టైఫూన్ వచ్చి తుఫాన్ వచ్చింది, కొన్ని వేల మంది చనిపోయారు, ఎవడన్నా చచ్చిపోతాడని ఏమైనా అనుకున్నారా? ఎవరైనా అనుకున్నారా? ఎవరు ఏమనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి అపాయకరమైన దినములు మనకు వస్తాయో మనకు తెలియదు. కానీ దావీదు అంటాడు 40వ కీర్తనలో, ఆయన 12వ వచనంలో అంటాడు, ఇదిగో నా యొక్క శ్రమలను చూడగా తల వెంట్రుకలు మించి ఉన్నావు అంటాడు. ఎన్ని అపాయాలు ఉన్నాయంట ఆయనకి? ఎన్నో అపాయాలు, తల వెంట్రుకలు లెక్క వేసి అన్ని అపాయాలు నాకు ఉన్నాయి అంటాడు. అయినా ప్రభువా నీవు నన్ను రక్షించడానికి నువ్వు గొప్ప దేవుడు అయ్యా అంటాడు. నీవే నాకు ఆధారం అంటాడు. నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో నీతి నిమిత్తమై హింసింపబడి వారు ధనిలు, పరలోక రాజ్యము వారు. దేవుని కొరకు జీవించేటువంటి బిడ్డలుగా మనము మౌలు చేసుకోవాలి. మన యొక్క జీవితాన్ని ఇక్కడ తిమోతిని పౌలు హెచ్చరించినట్లుగా మనల్ని మనం సర్వ చేసి. ఎందుకు ఈ అంత్య దినాలు, ఈ అపాయకరమైన దినాల్లో ఎలా ఉన్నారు? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. ఇక్కడ మనం చూస్తే అహంకారులు, దోషకులు, తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, ద్రోహులు. 18 విషయాలు చెప్తాడు ఇక్కడ పౌలు గారు. ఈ 18 విషయాల్లో మనం చూస్తే ఈరోజు సంతోషించాలి. ఎవరి కోసమై అంటే తల్లిదండ్రులకు ఈరోజు అవిధేయులు కాదు కానీ విధేయులనే మనకు జేపీ గారిని గురించి మనం చెప్పుకోవాలి, ఆనంద్ కుమార్ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే వారిని ఎంతో ప్రేమగా చూశారు, వారికి చక్కగా ఆదరించారు, ప్రేమించారు. నిజంగా ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే నిజంగా దేవుడిస్తేనే. ఆనంద్ కుమార్ గారు నేను చిన్నవాళ్ళం అయినప్పటికీ వాళ్ళు కనపడగానే ఎంతో వినయం, పెద్ద ఆమె ఎంతో గౌరవిస్తారు వాళ్ళు. అయ్యగారు వందనాలు అనేటిది ఎంత నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ వినయం, ఆ విధేయత, ఆ భక్తి. ఇక్కడ అన్నాడు అదే మనకు కావాలి. ఆ ప్రేమ, ఆ భక్తిని, ఓర్పును, నువ్వు ఆ యొక్క పరిశుద్ధతను నువ్వు సంపాదించుకో అంటున్నాడు. క్రీస్తు యొక్క విశ్వాసములో మనం సంపాదించుకోవాల్సింది అది. మంచిని సంపాదించుకోవాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు అంటాడు. ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. ఈ లోకంలో మనం జన్మదినం గొప్పగా చేసుకుంటాం, మరణ దినాన్ని మర్చిపోతాం. మనకి సుగంధ తైలము కంటే ఇప్పుడు స్ప్రే చేసుకుంటాం, అది ఒక పూట ఉంటుంది. నేను కొట్టుకుని వచ్చా కొద్దిగా, ఇప్పుడు చూస్తే వాసన రాట్లా. మరి ఎందుకని అది పోయింది. ఇక ఇప్పుడు ఏమున్నది ఇక్కడ అంటే మనం కొట్టుకున్న ఆ పెర్ఫ్యూమ్ అనేది కొద్దిసేపు ఉంటుంది ఆ స్మెల్. మరి తర్వాత ఏమైపోయింది అంటే లేదు. ఏముంటుందంటే మంచి పేరు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ మిగిలి ఉండేది ఏమిటి అంటే మంచి. అందుకనే ఆయన అంటాడు ప్రభునందు మృతి నొందిన మృతులు క్రీస్తు యొక్క నామములో విశ్వాసంలో మరణించిన వారు. ఎందుకంటే తమ ప్రయాసములో వారు ఏమైనా విశ్రాంతి పొందుతున్నారు. వారు చనిపోలా, విశ్రాంతి పొందుతున్నారు. వారి క్రియలు వారి వెంట వెళుచున్నవి అంటాడు ప్రకటన గ్రంథం 14-13 వచనంలో. అంటే చూడండి, ఆ యొక్క క్రియలే మనతో వెళ్తే కానీ మన ధనము, మన ఆస్తి ఏది మనతో రాదు. వచ్చేది ఒక్క మంచి పేరే. అందుకని నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా నాకు అయ్యగారు చెప్పారు, జ్ఞాపకం చేసుకోవాలి, వారిని స్మరించాలి. వారి యొక్క క్రియలను, వారి సాక్ష్యాన్ని బట్టి మన జీవితాలను క్రీస్తు యొక్క మార్గంలో మనం కట్టుకోవడానికి మనము బాటలను మనం వేసుకోవాలంటే ఎవరో మనకు మార్గం లేరు. ఇందాక చెప్పారు, నిజమే. ఈ లోకంలో ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవడానికి ఎవరు లేరు. క్రీస్తు వాక్యము, క్రీస్తే మనకు ఆదర్శం. ప్రతి విషయంలో కూడా యేసే నాకు మార్గము. ఆయన అంటే నేనే మార్గమును, సత్యమును, జీవనై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవడున్న తండ్రి వద్దకు చేరడంట. క్రీస్తును మనం చేరాలి అంటే క్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా మనం కట్టబడాలి. దేవుని బిడ్డలుగా మనం బలపరుచుకోవాలి. విశ్వాసంలో మనం వెళ్ళాలి. ఎంత వాక్యం విన్నా కూడా మన జీవితాలు మారకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ లేకపోతే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రతి ఒక్క వాక్యము మన హృదయాల్ని కదిలించేదిగా ఉండాలి. మన జీవితాలను మార్చుకోవడానికి దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కటి ఒక అంబుల ఉన్నటువంటి ఒక అంబుగా మన హృదయాల్ని తాకేదిగా ఉండాలి. వాక్యం అది అగ్నిలా మన హృదయాల్లో మండాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకుంటా నిత్య జీవానికి మనం మెట్లను కట్టుకోవాలి. క్రీస్తు ద్వారా ఆహ్వానించబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఏది శాస్త్రమై ఉండదు. చివరిగా ముగిస్తున్న ఒక్క నిమిషంలో మనకి ఏది ఈ లోకంలో శాస్త్రం. ధనవంతుడు లాజరే అందుకు మనకు ఉదాహరణ. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడు. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ఆయన దరిద్రుడు కాబట్టి, పాపం పేదవాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడంటే కాదు. ఆయన నీతి కొరకు హింసింపబడ్డాడండి. నీతి కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధంగా విశ్వాసంతో జీవించాడు కాబట్టి ఆ పునరుద్ధాన అనుభవంలో ఆయన జీవించాడు. అందుకనే క్రీస్తు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిందో
బ్రతికివాడు అన్నాడును నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానట. అటువంటి క్రీస్తులో మళ్ళీ మనం కట్టుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి, ఈ దేవుని యొక్క నామంలో సజీవులుగా ఉన్నటువంటి మనం సంపూర్ణులుగా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, సంపూర్ణతను మనం పొందుకుని క్రీస్తు యొక్క మహిమలో సమరూపం కలిగిన వారిగా మళ్ళీ మనం సిద్ధపరచుకోవడమే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి సజీవులమైన మనకు అటువంటి విశ్వాసపూరితమైనటువంటి పరిపూర్ణతను దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి అయ్యగారు, మన మధ్యన మున్రాజు గారు ఉన్నారు. కొద్ది మాటలు వారి గురించి ఒక 5 నిమిషాలు సమయం ఉంది. ఇంకా 12:15 అయింది, 10:30 అయింది. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే డయాస్ మీద ఉన్నటువంటి దైవజనులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమ్మగారు ఆ పేరు, ఆమెలో పేరు సంపూర్ణమ్మ. 101 సంవత్సరాలు అంటండి. నిన్న తెలిసింది మాకు 101 సంవత్సరం అని తెలిసింది. వాళ్ళ నాన్నలు గారు చెప్పడం జరిగింది. మా బ్రదర్ చెప్పడం ఏంటంటే 97 అన్నారు, కానీ వాళ్ళు లెక్కేస్తే 101 సంవత్సరం సంపూర్ణమైనటువంటి జీవితం ఆమె జీవించారండి. అంతేకాకుండా ఆమె ఎంతో ప్రేమ కలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఆ బిడ్డలకు కూడా అదే ప్రేమ నేర్పారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే ప్రేమను వాళ్ళకి నేర్పారు. మరి నాని కానీ, ఇప్పుడు నాని అంటాం మేము, మా మరదలు గారు నాని అంటాము. అసలు ఎంత ప్రేమతో చూశారో. మంచి, అసలు ఒక తల్లి కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించి ఆదరించి వృద్ధాప్యంలో చూడండి. ఇంకా దేవుని వాక్యంలో ఉంది కదండి, నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించును, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతో అవిగారు చెప్పుంటారు. ఇంకోటి అంటాడు, నీ తల్లిదండ్రులకు, ఓ పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు, ఇది మీకు ధర్మమే అంటాడు. ఎఫ్ఎస్సి గ్రంథంలో రాస్తాడు పౌలు గారు. ధర్మాన్ని పాటించారు, లోబడ్డారు. అంత పెద్ద వయసులో వారి తల్లిదండ్రులను సాకటువంటి సామాన్యం అండి, చాలా కష్టం. ఇసుకిస్తూ ఉంటారు, కొన్ని మాటలు వాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు కదా, కొన్ని ఇసుకుదల వస్తుంది, కానీ ఓర్చుకున్నారు. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదండి, దేవుని చక్కని పాటలు ఉన్నాయి. ఓర్చుకో రేగా త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో కోడు చెందకు, ఓర్చుకో నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతి నందు మెప్పుడు ఓర్చుకో. ఓర్చుకున్నారండి వాళ్ళు. ఓర్చుకుని తల్లిని తండ్రిని ఎంతో గొప్పగా చూశారు. అక్కనే వాళ్ళ అక్కగారు కూడా ఆలస్యం అక్క ఎంత బాగా చూశారు. మంచి సాక్ష్యం పొందారండి వాళ్ళ తల్లిదండ్రులు. మంచి సాక్ష్యం. రాజరత్నం గారు, వారి తండ్రి గారి పేరు రాజరత్నం గారు, టీచర్ గారు. వారి యొక్క పెన్షన్ తల్లి గారికి వచ్చేది. అంతా చక్కగా ఎవరికి బాధ పెట్టుకోకుండా ఆమె మరి తను జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశారు. పిల్లలు చూశారు, కాదంటలేదండి, ఎంతో ప్రేమతో చూశారు. కనుక దేవుడు ఆమెను, ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడండి. బహుగా ఆ పిల్లలు పెంచిన, ఆ పిల్లలు కూడా చూడటానికి దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడండి. కుమార్తెను మరి జయప్రకాష్ గారి కుమార్తెను పెంచిందా. అలాగే కుమార్తెకు వచ్చిన బిడ్డలను కూడా వాళ్ళు చూశారు ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే నీ పిల్లలను నువ్వు చూచెదవు, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పిన దేవుని వాక్యం. కనుక ఆ బిడ్డలు మరి తండ్రిని తల్లిని ఎంతో, అక్కగారిని కూడా ఎంతో చక్కగా ఆదరించి ప్రతి విషయంలో వారికి ఏది తక్కువ లేకుండా చక్కగా చూసి మంచి పేరు, మంచి సాక్ష్యం. ఆ బిడ్డలు మరి తల్లిదండ్రులు కూడా మంచి సాక్ష్యం ఉంది వాళ్ళందరికీ కూడా. కనుక మంచి విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. కనుక మరి తల్లి లేని లోటును, తండ్రి లేని లోటును దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నటువంటి దేవుడు మహా గొప్ప వాగ్దానం ఉంది. కాబట్టి మన అరచేతిలో చిక్కుకున్న దేవుడు కాబట్టి, ఒక తల్లినైనను తండ్రినైనా ఏది లేకపోయినా ఆదరించే దేవుడు నేను కాబట్టి, ఆ యొక్క లోటును భర్తీ చేసే గొప్ప దేవుడు నేను, నా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఎవరు బాధపడుతున్నారు ఆయన అంటాడు, నేను ఆదరించేవాడను నేనే అంటాడు. ఆయన ఏమంటాడండి? ఆదరించేవాడను నేనే. ఆయనే ఆదరిస్తాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి ఆయన ఆదరణలో కూడా నేనే ఆదరిస్తాను. ఆయన ఆదరణ ఉంటే చాలు. అటువంటి గొప్ప ఆదరణతో ఆ కుటుంబాన్ని ఆదరించాలని, ఓదార్చాలని జరిగిన ప్రతి పనిలో ఆ తల్లి లేని లోట్లు, ఆయన లేని మరి తల్లిదండ్రులు లేని లోటును, రక్త సంబంధికులు లేని లోట్లు కూడా వారు తీర్చి వారికి ప్రతి విషయంలో సహాయం చేయాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ సమయంలో మరి జయప్రకాష్ గారు కొన్ని రెస్పాండింగ్ వర్డ్స్ తెలియజేస్తారు. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం.
చెల్లిస్తున్నాను. మా తల్లిగారి సంస్మరణ సభకు హాజరైనటువంటి సంఘస్థులకి, గ్రామస్తులకి, స్నేహితులకి, బంధువులకి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పాస్టర్ గారులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున నేను వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మా తల్లిగారి గురించి కొన్ని మాటలు నేను చెప్పాలి. వారు సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చారట్టుగా నాకు తెలుసండి. మా నాన్నగారు టీచర్గా వచ్చారు. మా నాన్నగారు తండ్రి ఆయన చిన్నప్పుడు 2 years ఉండగా చనిపోయాడు. ఆయన తల్లి సేవలోకి వెళ్ళింది వైజాగ్. ఒంటరివాడు. ఆయన పిన్ని పెద్దమ్మల వాడు వివాహం చేసి టీచర్గా గుడివాడు వచ్చారు. ఇక్కడ వివాహం జరిగింది. అప్పుడు ఆ జనాన్న ఈ బేడతోలు పెద్దపేటలో అంతా హైందువులే ఎక్కువ. క్రైస్తవ కుటుంబాలు 3-4 ఉండేవి. కొంతమంది వచ్చినా నామకార్థంగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో పరిస్థితులు ఎలా నాకు 7-8 సంవత్సరాలు అప్పుడు ఆ పరిస్థితులు చాలా విగ్రహారాధన కుటుంబాలు, గంగానమ్మన, గొంతిమ్మన ఇట్లాంటి పండుగలు చేస్తూ ఉండి అందరినీ ప్రేరేపించేవాళ్ళు. నామకార్థంగా ఉండేవాళ్ళు కూడా ఆటలోకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మా తల్లి, మా తండ్రి దేవుని పక్షాన్ని నిలబడ్డ కుటుంబం. వారు నన్ను నిర్ణయించేవాళ్ళు కాదు. నేను సినిమాకు వెళ్తుంటే యవనస్తులతో కలిసి నా తల్లి ఒప్పుకునేది కాదు. నేను ప్రత్యేకంగా జీవించాలని కోరుకున్నాను. పాపంతో స్నేహితులతో జీవిస్తున్నప్పుడు, చిన్నపిల్లలప్పుడు యవనస్తు కాలంలో సరదాగా పేకాడుతున్నా సరే నా తల్లి ఒప్పుకునేది కాదు. అంత జాగ్రత్తగా వాళ్ళు తినక నన్ను పోషించారు. నా అక్క కంటే నేను 7 సంవత్సరాలు చిన్నవాడిని. నా మీద కళ్ళు పెట్టుకుని ఎంతో ప్రేమతో వాడు చూసిన విధానం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం కలుగుతుంది. అయితే దేవుడు ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు. ఆ జనాల్లో కష్టమైన జనాలు, అందరికీ కష్టమైన జనాలే. నా తండ్రి చిన్న టీచర్ ఉద్యోగం చేస్తూ 2 పిల్లలైనప్పటికీ కష్టంగా ఉండేది. కష్టమైన జనాల్లో ఎంతో మా తల్లి పని కూడా చేసేది, పనులకు కూడా వెళ్ళి కష్టపడి మమ్మల్ని పోషించింది. ఎంతో జాగ్రత్తగా క్రైస్తవ 4 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సిఎస్ఎస్ సంఘానికి వాళ్ళు మూలంగా ఉంటూ ఆ సంఘాన్ని కట్టి, సంఘాన్ని ఏర్పరిచి ఎంతో క్రైస్తవులుగా దేవుని పక్షాన్ని నిలబడిన కుటుంబంగా వారు ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రార్థనలో ఈ దినాన మా కుటుంబం రక్షించబడటానికి, దేవుల్లో మేము నడవటానికి కారణమైనవి వారి ఆశీర్వాదాలు, వారి ప్రార్థనలు. మరి మా తల్లి మరి ఆఖరిలో దేవుడు ఎంతో దీర్ఘాయుషు వాంకిచ్చాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ఉద్దేశంలో 97 అనుకుంటున్నాను. మరి అన్నగారు మున్రాజు గారు అన్నగారు చెప్పారు, మరి నాకు అంతగా తెలియదు. ఏదైనా దీర్ఘాయుషు దేవుడి గ్రామంలో ఎవరికంటే అందరికంటే పెద్ద అంత ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆమెకి ఏనాడు ఏ వ్యాధి లేదు, జ్వరం కూడా వచ్చేది కాదు, మందులు కూడా ఏమీ వాడేవాడిని కాదు. ఏమొద్దయ్యా నాకు ఆరోగ్యం ఉంది, చక్కగా అన్నీ తినేది, చక్కగా ఉండేది. మా అక్కకి అనారోగ్యత వచ్చినప్పుడు మాత్రమే ఆమె కొంచెం ఇబ్బంది పడింది. ఆమెను చూసింది. ఆమె చనిపోయిన తర్వాత కృంగింది బాగా. ఆ చనిపోయిన జనాన్ని మా ఇంటికి తీసుకొచ్చాను, ఇక్కడికి పెట్టాం. బాగానే ఉంది. కొన్ని దినాలు కొంచెం ఆ మాటల్లో కొంచెం ఎప్పుడెప్పుడో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వృద్ధాప్యంలో మైండ్ పనిచేయటం తగ్గింది. అయినప్పటికీ నేను ఆమెను సిద్ధపరిచాను. అమ్మ, యేసుప్రభు దగ్గర ఒప్పుకోను, యేసుప్రభుతో ప్రార్థించుకో, ఆయన సన్నిధికి చేరాలని నేను దినదినం ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభుని గురించి చెప్పి, దేవుని రాజ్య వారసురాలుగా చేయనైన, అవిధేయత పాపలుండి క్షమించనైనా అని చెప్పి నేను ఆమెను సిద్ధపరిచాను. ఆఖరి దినాన 2 రోజుల క్రితం మాట లేనప్పుడు కూడా ఏసయ్య అనమంటే, అమ్మ ఏసయ్య అని వాయిస్ రాలేదు. ఆ ఏసయ్య అన్న మాట మా మాణిక్యం ఆమె కోసం సేవ చేసింది. మాణిక్యం కూడా పక్కనే ఉంది. ఏసయ్య అని రోజు అనిపించేవాడిని. దేవుడు ఆ విధంగా ఆమెను సిద్ధపరిచి చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది కలగని సమయంలో, సాయంత్రం 4:30 సమయంలో ఆమె మా అందరి ముందే తన ప్రాణాన్ని దేవుడు తీసుకున్నారామని, ఆమె ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఆయన స్థానం ఇచ్చాడని నమ్ముతున్నాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ కార్యక్రమంలో ఎంతో సహాయం చేసినటువంటి మా బావ ఆనందరావు గారికి ఆరోగ్యం బాగాలేదు. ఆయన కుమారుడు, తర్వాత మా
ఉండవదాని గారు కుమారులు జోష గారు మన వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఎంతో ఆదరణగా మేమంటారు వాళ్ళు అయినప్పటికీ అన్నీ చేశారండి. చాలా చక్కగా జరిగింది సమాధి కార్యక్రమం. దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. అందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి విందు కార్యక్రమం కూడా ఉంది. మీరందరూ అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మా కుటుంబం గురించి, మమ్మల్ని గురించి, మా యొక్క రక్షణ జీవితాన్ని గురించి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట అండి. మా అమ్మ ఇప్పుడు సంపూర్ణమ్మ పొద్దున్నే లేవగానే బైబిల్ చదువుకునే అలవాటు ఉందంట. మనం ఎంతమంది లేచి చదువుతున్నామంటే పొద్దున్నే లేచి టీ కోసం మరి కాఫీ కోసం కంగారు పడిపోతాం. అదేనా బైబిల్ చదవాలనే ఆలోచన మరి చూడండి. అందుకనే బిడ్డలు ఆ విధంగా ఆశ్రయించబడ్డాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువలో ఎవరిని నాటబడినది అయితే చేయనదంతా సఫలమంటాడు. సఫలం చేసాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించేటట్టు. అట్లా ఆమె చెప్పాలనే ఆలోచన వచ్చి తెలిసింది. ఆమె పొద్దున్నే లేవగానే బైబిల్ చదివింది. మా నాని ఆమె చనిపోతే అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుతుందంట. ఏంటి చచ్చిపోయిందని చదువుతున్నాంట. అలవాటు మా అత్తగారికి చదవాలి, ఆత్మకి శాంతి. చూడండి, ఇటువంటి అలవాటు కావాలి. మీరు కూడా చదువుకోవాలి, పొద్దున్నే లేవగానే బైబిల్ చదవాలని ఆకాంక్ష. థ్యాంక్ యూ. మంచి మాటలు తెలియపరిచినటువంటి జయప్రకాష్ గారికి, మున్రాజు గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు దినేష్ గారు చివరి ప్రార్థన ముగింపు ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. ప్రార్థించుదాము. జీవమునకును మరణమునకును పునరుద్ధానమునకును ఆధారమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయా సంకల్పము చొప్పున మానవులుగా మమ్మల్ని సృజింపజేసి ఈ లోకంలో కొన్ని బాధ్యతలను మాకు అప్పగించి మా ఆయుష్ కాలము పరిపూర్ణమైన తరువాత నరులారా తిరిగి రండి అని పిలుచుచున్న దేవా, నీ మహోన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు రీతిగా ప్రభా నాయన నీ దాసురాలు నాయన సంపూర్ణమ్మ గారిని నాయన మీరు పిలుచుకున్నప్పుడు నాయన ఈ దినమున వారిని మేము జ్ఞాపకము చేసుకుంటూ నాయన మరి యొక్క సంస్మరణ కూడిక, ఆదరణ కూడికను నిర్వహించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి వాతావరణ అనుకూలమైనటువంటి పరిస్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బంధువులందరూ, స్నేహితులందరూ, నాయన దైవ సేవకులు మరి ఆదరణ కొడుకులు పాలిభాగస్తులుగా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని దాసురాలని జ్ఞాపకం చేసుకున్నటువంటి మేము, నీ పరిశుద్ధ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నటువంటి మేము, మా అనుదిన జీవితంలో తండ్రి ఎట్టి రీతిగా మేము జీవిస్తూ ఉన్నాము ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. నేను కీర్తనకారుడు నేను తెలియజేస్తున్న రీతిగా మా దినములు లెక్కించడం మాకు నేర్పించమని నీ వాక్యము సెలవించిన రీతిగా ప్రభా నాయన మరి సంపూర్ణమ్మ గారు వారి జీవిత కాలంలో ఒక భక్తి కలిగినటువంటి జీవితమును, విశ్వాస జీవితంలో అనేకులకు మాదిరి కలిగినటువంటి జీవితమును జీవించి వారి సజీవులుగా ఉండగానే తండ్రి నీ పరమ రాజ్యంలో నాయన వారి యొక్క స్థితిని కలిగి ఉండడానికి ప్రభా వారు ఈ లోకంలో స్థిరపరచబడి ఉన్నారు, సిద్ధపరచబడి ఉన్నారు. నాయన మరి మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభా ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచే. నేను ఒక దినమున మేము కూడా ప్రభా సంపూర్ణమ్మ గారి వలె ఈ లోకయాత్ర ముగించబడినప్పుడు తండ్రి నీ నిత్య రాజ్యంలో మా జీవితాలు ఆరంభించబడడానికి, ఈ లోకంలో ఉండగానే మా జీవితాలను మేము స్థిరపరచుకోవడానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. దేవా సహాయం దయచేయండి. దేవాని దాసులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు విడిచి ఉన్నటువంటి కుటుంబము తండ్రి నాయన జయప్రకాష్ గారు, ఆనంద్ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంతో ఉండగా ప్రభా ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను సెలవిచ్చిన దేవా, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఒక దినమున నీ రెండవ రాకడలో నాయన పరిశుద్ధ ఆకాశములకు కొనిపోబడినప్పుడు తండ్రి మహిమ కలిగినటువంటి దేహముతో మరలా నీ దాసులను మేము చూస్తామన్నటువంటి దృఢ నిరీక్షణతో మా ముందుంచబడినటువంటి విశ్వాసయాత్రలు వారి ధైర్యపరచబడుతున్న నిరీక్షణతో వారి జీవితాలు ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని అడుగుతున్నాం. దేవా సహాయం దయచేయండి. ఇటు ఆలయంలో చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ వారు చేసినటువంటి ప్రార్థనలు ఈ కుటుంబానికి దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపతో నింపమని అడుగుతున్నాం. నీ సువార్థకులు నేను బోధించినటువంటి మాటలు మా హృదయాలను పదిలపరుచుకుంటూ తండ్రి వాటికి అనుగుణంగా మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీ కృపతో నింపమని అడుగుతున్నాం. దేవ మరి ప్రాముఖ్యంగా నీ సన్నిధానంలో ప్రవేశించినటువంటి ప్రదాసుల యొక్క ఆత్మ నీ సన్నిధానంలో ఉన్నదని
విశ్వసిస్తుండగా వారికి నిత్య జీవమును విడిచిపెట్టినటువంటి కుటుంబానికి ఆదరణను నాయన ఈ దినమును జ్ఞాపకం చేసుకున్నటువంటి మాకు మాదిరిని తెచ్చామని దేవుని చేత మీద మరొక మేమందరం కూడా ఈ స్థలం మందు కలుసుకుని నివసించేటువంటి భాగ్యం తెచ్చామని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ నామంలో పరంపదించినటువంటి సంపూర్ణమ్మ గారి యొక్క ఆత్మకు శాంతి కలుగుటకును, నిత్య జీవము అనుగ్రహింపబడుటకును, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, వారి కుమారులు జయప్రకాష్ గారి కుటుంబానికి, కూడి వచ్చినటువంటి బంధువర్గమునకు, సంఘమంతటికి మీ కృప, మీ కాపుదల, దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్.